సేవలు తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి, పథకాల అమలుతో పాటు ఆదాయం పెరిగేలా చూడాలి, రాష్ట్ర స్థూలోత్పత్తిపై సమీక్షలో సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అభద్రతలో జగన్ అంటూ 40 మందితో ప్రైవేట్ సైన్యం రేపటి డ్రోన్ పర్యటన నుంచి మొదలు మరి పోలీసులు అనుమతిస్తారా? Z+ కేటగిరీలో ఉన్న ఆయనకి ఇప్పటికే 58 మంది సిబ్బంది రక్షణ, వారిని కాదని ప్రైవేట్ ఆర్మీ ఎందుకో? Z+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం డ్రోన్ పర్యటన నుంచి వీళ్ళు రంగంలోకి దిగబోతున్నారని వైసీపీ వర్గాలు తెలిపి, అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రైవేట్ సైన్యాన్ని అనుమతిస్తారా అనేది ప్రశ్న. జగన్ భద్రతపై ఎలాంటి ఆందోళన లేవు, ఆయనకు ముప్పు ఉన్నట్టు నిఘా నివేదికలు వెల్లడించలేదు. అయినా సరే జగన్కి 58 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. సిగ్గు శరం లేని నీతి నియమం లేనటువంటి నీచ జర్నలిజానికి ఇది పరాకాష్ట అనమాట. ఆయన భద్రతకి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఎవరు చెప్పారు? మరి అంత తీసేయండి అయితే సెక్యూరిటీ, ఇంకెందుకు? ఇంకొకటి, అదే చంద్రబాబు నాయుడు గారికి భద్రతకి ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లేదని చెప్తే ఒప్పేసుకుంటారా? లేదు ఉంది కదా అని చెప్తుంటారు. అంటే మనకిష్టమైన వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతాం, మనకిష్టం లేని వాళ్ళ గురించి కూడా ఎంతకైనా దిగజారి వార్తలు రాస్తాం అనే నీచ జర్నలిజానికి పరాకాష్ట ఇది. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉందా? కనబడుతుంది ఎక్కడన్నా పబ్లిక్కి? చూస్తున్నారు కదా పబ్లిక్ ఓపెన్గా. అయినా కూడా నిస్సిగ్గుగా నీచ జర్నలిజాన్ని పబ్లిక్గా ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. అయితే జగనన్న ఇల్లు